మధ్యలో ఈసారి భట్టి గెలిచేది లేదు, ఆయన సీఎం అయ్యేది లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మధ్య ప్రజలు చాలా చైతన్యవంతులు, మీరు ఎంతమంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చారు. వైరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనకు భయపడే మధిర నియోజకవర్గం మొత్తం దళిత బంధు ఇస్తారని అంటున్నారన్నారు. మధిర మొత్తం దళిత బంధు ఇస్తారని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడడం సీఎం కేసీఆర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని హితవు పలికారు. వచ్చి మదర్లో మీటింగ్ పెట్టినా మదర్లో ఏమి చేయలేరు, మదర్ ప్రజల్ని మీరు కొనలేరు కూడా. మదర్ ప్రజలు చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కోరుకునేది ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ప్రజాప్రతినిధిగా మా ఓటు ద్వారా గెలిచేటువంటి మా శాసనసభ్యుడు ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళు గెలిపించి పంపించడమే కాదు, ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయించే కార్యక్రమంలో ముందుండి కవాతు తొక్కుతా ఉన్నారు. ఆ భయానికే నువ్వు వచ్చావు. నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ కూతురు ఎంతమంది వచ్చాడా పిల్లలు ఎంత బట్టి నేను చేయలేరు, నీ వల్ల కాదు.